సౌలు తన ఉత్తమ సైనికులతో దావీదును వెతుకుతూ బయలుదేరాడు. మరియు దావీదు దాగి ఉన్న గుహలోకి సరిగ్గా తెలియకుండానే ప్రవేశించాడు. దావీదు తన శత్రువును అంతం చేయడానికి అది సరైన అవకాశం. అతని మనుషులు కూడా దానిని దేవుని సంకేతంగా భావించారు. కానీ దాడి చేయకుండా దావీదు నిశ్శబ్దంగా సౌలు వస్త్రం నుండి ఒక ముక్కను మాత్రమే కోశాడు. అయినప్పటికీ అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. అతని సున్నితత్వాన్ని మరియు దేవుని పట్ల భయాన్ని చూపిస్తూ అతను సౌలు ఇంకా ప్రభువు అభిషిక్తుడు అని గుర్తించి అతనికి వ్యతిరేకంగా చెయ్యి ఎత్తడానికి నిరాకరిస్తాడు. తరువాత దావీదు తనను తాను బయట పెట్టుకుని వస్త్రం ముక్కను సాక్ష్యంగా చూపిస్తూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాడు. అతని మాటలు ప్రతీకారం తీర్చుకోవడం కంటే దేవుని తీర్పును నమ్మడానికి ఇష్టపడే నీతివంతమైన హృదయాన్ని వెల్లడిస్తాయి. సౌలు దావీదు వైఖరితో ప్రభావితుడై తన తప్పును గుర్తించి దావీదు మరింత నీతిమంతుడని అంగీకరించాడు. ఆ క్షణంలో సౌలు కూడా దావీదు ఇశ్రాయేలుకు భవిష్యత్ రాజవుతాడని ప్రకటించాడు. ఈ విధంగా దావీదు ప్రతీకారానికి లభించే ఏ అవకాశానికంటే కూడా వ్యక్తిత్వం మరియు దైవభక్తి ఎక్కువ విలువైనవని బోధిస్తాడు.